హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే గత కొంతకాలంగా అంగన్వాడీకి సంబంధించి 14,236 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా వరకు పోస్టులు అయితే ఖాళీగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే వస్తాయి అని చెప్పేసి మనం గత కొంతకాలంగా వీడియోస్ని అయితే పెడుతూ వస్తున్నాం. అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 14,236 పోస్టులకి సంబంధించి మనం నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇంకా టైం పడుతుందా, అసలు నోటిఫికేషన్ ఇదివరకు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని కూడా మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోను చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ విడుదల కాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని మనం కనుక చూసినట్టయితే ఈరోజు దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అంగన్వాడీ కొలువులకి వేచి చూడాల్సిందే అనేటటువంటి టైటిల్ మీద ఈ యొక్క వార్తా ప్రకటన రూపొందించడం అయితే జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్లోకి కనుక వెళ్ళినట్టయితే అంగన్వాడీ కొలువుల భర్తీలో జాప్యం తప్పేలా లేదు. అంగన్వాడీలో టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపగా అక్కడ ఆమోదం లభించింది. దీంతో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటన జారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నోటిఫికేషన్ వెలువడలేదు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం ఇందుకు ఆటంకంగా నిలుస్తుంది. ఇక్కడ మెయిన్గా అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే రిజర్వేషన్ల ఖరారు ఈ ప్రక్రియ కారణంగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇదివరకు కూడా రాకపోవడానికి కారణంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ఖాళీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఆ మేరకు ప్రకటనలు విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తారు. మీ అందరికీ తెలుసు, నేను జిల్లాల వారీగా కూడా ఈ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం జరిగింది. ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టులు ఏ గ్రామాలలో ఏ అంగన్వాడీ సెంటర్లో ఖాళీగా ఉంది, ఆ అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏంటి అనేటటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది తేలాల్సి ఉంది. ఆ రిజర్వేషన్ ఆటంకి ఉండడం వల్లనే మనకి నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు కూడా రాకపోవడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ అడ్డంకులు కనుక తొలగిపోయినట్టయితే తొలగిపోయిన వెంటనే మనకి జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. 14,236 ఖాళీలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు 6,399 మంది, హెల్పర్ కేటగిరీలో 7,837 పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా తీపి కబురని చెప్పవచ్చు. ఎందుకంటే గత సమీక్షలోనే మంత్రి సీతక్క గారు ఉన్నతాధికారులకి స్ట్రిక్ట్గా ఆదేశాలను కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కోర్టులో స్టే ఉంది, ఆ స్టేని ఎత్తివేయించి 10 రోజుల్లోనే అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. 10 అన్నది కాస్త అటు ఇటు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయిపోయి కోర్టులో ఉన్నటువంటి స్టే ఎత్తివేసినట్లయితే మనకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు వరకు అంగన్వాడీ నోటిఫికేషన్ పైన ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. మరో అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.